మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. అఖండ 2 తాండవం థియేటర్లలో అదరగొట్టేస్తుంది. తెలుగు రాష్ట్రాలే కాదు, జాతీయ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా మామూలు రికార్డులు బ్రేక్ చేసేలా లేదు అనేటువంటి డిస్కషన్ జరుగుతుంది. దీనికి తోడు బాలయ్య ఫ్యాన్స్కి ఒక మస్తు జోష్ ఇచ్చేటువంటి వార్త, సినిమా లాస్ట్లో హింట్ ఇచ్చారు. పార్ట్ 3 రాబోతుందా అనేటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. దీని గురించి విశేషాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు నమస్తే. నమస్తే. అఖండ 2 గ్రాండ్ హిట్, అసలు ఎక్కడ ఊహించని స్థాయిలో ఉంది అని చెప్పని వీళ్ళు ప్రొడ్యూసర్స్ కూడా, ఫిల్మ్ మేకర్స్ కూడా ట్వీట్స్ చేశారు. ఏంటి సినిమాకి ఓవరాల్ గా వస్తున్నటువంటి రెస్పాన్స్, ఇంకోవైపు నుంచి చూస్తే పార్ట్ 3 ఏంటి ఉందా? హింట్ అయితే ఇచ్చారు సినిమా చివరిలో, జై అఖండ అంటూ చిన్న హింట్ ఇవ్వడం జరిగింది. బట్ ఎంతవరకు మెటీరియల్ అవుతుంది మరి ఇప్పుడు వచ్చినటువంటి సక్సెస్ చూసుకుంటే, అంటే కథలో మాత్రం ఒక ఎండ్ పార్ట్ కి వచ్చేసింది. పార్ట్ 2 తోటి అఖండ సూపర్ హీరో క్యారెక్టర్ లాగా ఎమర్జ్ అయిపోయింది. అంతవరకు వచ్చేసింది. ఇక తర్వాత పార్ట్ 3 ఎక్స్టెన్షన్కి వెళ్ళాలంటే మళ్ళీ అలాంటి కథని ఇది చేసుకోవాలి. ఏదేమైనా ఇంత గొప్పగా మాత్రం మరలా ఇమోషన్స్, ఆ క్యారెక్టరైజేషన్స్ అవన్నీ రావటం అనేటువంటిది చాలా కష్టం. కానీ చేస్తే మాత్రం అద్భుతం. అంటే ఆల్రెడీ బోయపాటి గారు కూడా ఆ జోష్ లో ఉన్నట్టు ఉన్నారు. అఖండ లాస్ట్ లో ఇచ్చిన కన్క్లూజన్ తో 2 వస్తుందా రాదా అని కొంత సస్పెన్స్ ఉంది. బట్ ఆయన దాన్ని మెటీరియలైజ్ చేశారు. ఒక 1 year లో క్లారిటీ ఇచ్చారు. ఈ రేంజ్ హిట్ అందుకున్నారు. సో అదే తరహాలో అఖండ 3 మీద కూడా వర్క్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. డెఫినెట్ గా ఉన్నాయి. ఎందుకంటే ఈ కథను ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవడం, అందులో తీసుకున్నటువంటి సబ్జెక్టు ఎంత చెప్పినా తరగనటువంటిది. హైందవ ధర్మ పరిరక్షణ, హైందవ ధర్మ ఔన్నత్యం, ఇదన్నీ కూడా కాబట్టి దానికి ఎంతకైనా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి క్యారెక్టర్ ఉంది. సోషల్ మీడియా అంతా వస్తున్నాయి. ఏంటి అది నిజంగా ప్రైమ్ మినిస్టర్ గారి క్యారెక్టరా, లేదంటే మామూలుగా ఒక క్యారెక్టర్? మంచి ప్రైమ్ మినిస్టర్, సర్వధమన్ బెనర్జీ పోసినట్టు ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు ఉన్నటువంటి ఈ ఇదిలో అది ఆటోమేటిక్ గా అంత ఇదిగా మాత్రం ఏదో కరెక్ట్ చేయించినట్టుగా మాత్రం చూపించాలి. మన అజంప్షన్ అది. ఓహో, గుడ్ ప్రైమ్ మినిస్టర్, సేమ్ హైందవ ధర్మం కోసం పనిచేసినటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్, మంచి కోసం నిలబడ్డ ప్రైమ్ మినిస్టర్, ఆ క్యారెక్టర్ రిలేట్ చేసుకుంటున్నారు. అంటే బోయపాటి గారి సినిమాలు జనరల్ గా ఎట్లా ఉంటాయంటే, కొన్ని లైన్స్ ఆయన ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాయి, వర్తమానంలో ఉన్న వాటిని తీసుకొచ్చి అక్కడ పెడతారు. అవునా అంటే కాదా మనం ఏం చెప్పలేదు. ఆయన సరైనోడు సినిమా ఒక లెవెల్లో ఉంటది. మొన్న ఈ మధ్య స్కంద సినిమా కూడా కొంతమంది క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయంటే, ఆ సీఎం ఈ సీఎం అంటే మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చారా, సత్యం రామలింగరాజు గారి క్యారెక్టర్ పట్టుకొచ్చారా, ఇవన్నీ చర్చలు జరిగినాయి. సో ఇందులో అలాంటి వర్తమాన అంశాలను ఏమైనా మేళవించారు ఉన్నాయా? చూస్తే అర్థమైంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొన్ని చెలుకులు కొన్ని దాంట్లో ఉన్నాయి. అలాగే వాళ్ళ నాన్న అంతేనండి, ఇతను అంతేనండి అనేటువంటి ఒక డైలాగు చెప్పించినప్పుడు అక్కడ సినిమాలో కథలో కరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినటువంటి మ్యాటర్, కానీ ఒక్కసారిగా అది ఎవరికి రిలేట్ అయిందా గుచ్చుకుంటుందా, ఒక్కసారి గుచ్చుకుంది, అరుపు వినిపించింది థియేటర్ లో. అలాంటి రిలేటెడ్ మ్యాటర్స్ ఉన్నాయి. వాళ్ళ నాన్న సరే, వాళ్ళ అబ్బాయి ఎవరు? ఇప్పుడు అబ్బాయి క్యారెక్టర్ ఎవరు చేశారు అక్కడ? అబ్బాయి క్యారెక్టర్ అంటే విలన్ ఎవరు? ఆయన ఎవరు? అసలు మొత్తంగా సినిమా ఇంత ఎమోషన్ రావడానికి బాలయ్య గారు ఎలాగో తాండవించారు కనిపిస్తుంది. ట్రైలర్స్ లో అంతా బాలయ్య కనిపించారు. మిగతా ఆర్టిస్టులు, మిగతా సర్కిల్ ఎలా కంప్లీట్ చేశారు? ఎవరి క్యారెక్టర్ పర్పస్ఫుల్ గా ఉంది. చిన్న జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ కూడా అన్నోటీస్డ్ గా వెళ్ళలేదండి. ముఖ్యంగా ఆది పినిశెట్టి ఘోర ఒక ప్రేతాత్మల్ని ఆవాహన చేసుకునేటువంటి ఒక దుష్టశక్తి క్యారెక్టర్ ఎంత బాగా ఉన్నాడో ఆది పినిశెట్టి చాలా గొప్పగా చేశాడు. సరైనోడు తర్వాత మళ్ళీ ఇందులోనే చేసినట్టు వీళ్ళిద్దరు కాంబినేషన్ సరైన. అందులో అఖండ వల్ల వచ్చేసి శ్రీకాంత్ చేయటం, ఆ శ్రీకాంత్ క్యారెక్టర్ చనిపోవడం జరిగింది కదా. ఇది నెక్స్ట్ ఇది అనమాట. అద్భుతంగా చేశాడు ఆది పినిశెట్టి. అలాగే మిగతా క్యారెక్టర్స్ యంగ్ బాలయ్య సరే అది వదిలేసే, దాంట్లో ఒక అద్భుతమైనటువంటి ఒక సీక్వెన్స్ కూడా ఉంది, చెప్తాను ముందు. అలాగే మిగతా ఆర్టిస్టుల గురించి మీరు అడుగుతున్నారు అంటే ఎవ్రీ ఆర్టిస్ట్ అంటే మిగతా క్యారెక్టర్స్ పెద్దగా ఎక్కువగా సర్వధమన్ బెనర్జీ, సంయుక్త మీనను అమ్మాయి ప్రిన్సిపల్ గా చేసింది, చనిపోతుంది ఆ క్యారెక్టర్. అదే టీచర్ గా చేసింది. విలన్స్ గ్యాంగ్ కూడా చాలా బాగున్నారు. విలన్స్ గ్యాంగ్ వాళ్ళ తమిళ వాళ్ళ ఇది కాంబినేషన్స్ పెట్టారు. చైనా వాడు వీళ్ళందరితో చాలా బాగా చేయించారు. మెయిన్ గా మనం చెప్పుకుంటే ప్రొటాగనిస్ట్ గా యాంటాగనిస్ట్ గా ఆది పినిశెట్టి క్యారెక్టర్ హైలైట్ అయ్యేది. ఆది పినిశెట్టి బాలయ్య బాబు అది పర్టికులర్ ఎపిసోడ్. ఆ పర్టికులర్ ఎపిసోడ్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటుంది ఆ ఇద్దరు ఎపిసోడ్. దాంట్లో ఆది పినిశెట్టి చాలా బాగా చేశాడు. అంటే జనరల్ గా బాలయ్య గారు చేసే క్యారెక్టర్స్ మామూలుగా ఆ లెంత్, హైట్, పర్సనాలిటీస్ ఇవన్నీ కూడా మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. అది ఏమో బాగా యంగ్ గా
ఉంటారు కదా లుక్స్, అవన్నీ ఎలా మ్యాచ్ అయినాయి? ఆ యంగ్ గా ఉండాలనేటువంటిది ఏం పెట్టుకోలే. బాలమురళీకృష్ణ క్యారెక్టర్ కూడా గతం అఖండ వల్ల ఒక మెచ్యూరిటీ క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్. ఇప్పుడు ఒక 15 ఏళ్ల కూతురు తండ్రి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగానే ఆ గెటప్ ఇచ్చారు తప్ప మళ్ళీ యంగ్ బాలయ్య అట్లా అదేం లేదు. ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగా ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తే అలా బిహేవ్ చేసింది. ఓకే. ఈ హర్షాలి మల్హోత్రా ఎలా చేసింది? చాలా అంటే తెలుగులో ఫస్ట్ పిక్చర్ అవును, బజరంగి భాయిజాన్ లో దేశం మొత్తం ఆకట్టుకుంది అమ్మాయి క్యారెక్టర్. అవును. ఇందులో కూడా డెఫినెట్ గా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో ఉన్నటువంటి ఒక సున్నితత్వం, అంత గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చిన తాలూకు ఆ రిచ్నెస్ గానీ, ఆ డెలికసీ గానీ ఆ అమ్మాయిలో చాలా బాగుంది. షీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఈ సినిమా పూర్ణ గతంలో దాంట్లో చేసింది కదా, అఖండలో అదే ఆఫీసర్ క్యారెక్టర్ ఆవిడకి ఎక్స్టెన్షన్. ఓ చిన్న క్యారెక్టర్ లో ఝాన్సీ కనిపించింది, బాగుంది. చాలా సీరియస్ క్యారెక్టర్, ఒక ఆఫీసర్ క్యారెక్టర్ చాలా బాగుంది ఝాన్సీ చేయడం. అలా మంచి ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడాను ఇట్ స్పీక్స్ వెల్. ఓకే. ఆ పర్ఫెక్షన్ అనేది వచ్చింది, ఆ కాంబినేషన్స్ పర్ఫెక్ట్ వచ్చింది, ఆ సీరియస్నెస్ వచ్చింది సినిమాలో. నాకు ఇంకోటి, ఈ సినిమా మొత్తంలో మ్యూజిక్, ఫైట్స్ ఏంటి, రెండింటి స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది? టెక్నికల్ గా 4 పిల్లర్స్ గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఓకే. టెక్నికల్ ఆస్పెక్ట్ డైరెక్టర్ పక్కన పెట్టేసేద్దాం. ఇంకా అతను బోయపాటి విశ్వరూపం చూసాం నిజంగా ఈ సినిమాలో, అది పక్కన పెట్టేస్తే మ్యూజిక్ డైరెక్టర్ తమన్, కెమెరామెన్ రామ్ ప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, అండ్ అబౌవ్ ఆల్ ఫైటర్స్ రామ్ లక్ష్మణ్. ద కంపోజింగ్స్, గూస్ బంప్ కంపోజింగ్స్. యాక్చువల్గా ఫైట్స్ ఇంతగా అతిగా చేస్తుంటే ఇంత అతి అనిపిస్తుంది, కానీ ఈ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఆ ఇమోషన్ తాలూకు హైట్స్ అద్భుతంగా తీసుకెళ్లారు వాళ్ళు. ట్రైలర్స్ లో అవి చూసి చాలా మంది ఇది కొద్దిగా అతి ఉన్నట్టు ఫీల్ అయ్యారు. అవును, విష్ణు చక్రం లాగా మనుషుల్ని తిప్పడం అవన్నీ జస్టిఫికేషన్ జరిగినాయి. అదే ఆ క్యారెక్టర్ కి అంత హైప్ ఇచ్చారు, అంత జస్టిఫైడ్ గా చేశారు కాబట్టి అయింది. మామూలుగా మన సినిమాలో కూడా చూస్తుంటాం కదా, ఈ సినిమాలో నేను అబ్బో 100 మందిని ఎడం చేతితో ఇరగదీసేసి ఇటువంటిది చూస్తుంటాం. కానీ ఇది ఒక మహిమాన్వితమైన క్యారెక్టర్, ఒక అఘోరమైనటువంటి తపస్సు చేసి కొన్ని శక్తులు కానీ ఒక దివ్య శక్తిని సంపాదించినట్టు ఒక క్యారెక్టర్ తాలూకు ఇది చూపిస్తున్నప్పుడు అక్కడ ఇక బాలకృష్ణ అనేటువంటి ఒక చెప్పాను ఆధ్యాత్మిక ఉన్మాది, ఆ ఉన్మాది క్యారెక్టర్, అఘోర క్యారెక్టర్, ఆ శక్తివంతమైన క్యారెక్టర్ చేస్తుంతో ఎక్కడ అతిలు గీతులు కాదు, లాజిక్ లేదు నిజంగా. ఇన్ జనరల్ గా అయితే లాజిక్ జరిగే అవకాశం ఉంది అనేటువంటిది, ఇమోషనల్ బ్లెండింగ్ అనేటువంటిది పర్ఫెక్ట్ గా వెళ్ళింది. ఎందుకంటే ఈ సినిమా దిస్ ఈస్ పర్ఫెక్ట్ బ్లెండింగ్ ఆఫ్ పేట్రియాటిజం అండ్ స్పిరిచువాలిటీ. యాక్చువల్ గా స్పిరిచువాలిటీ రెండు కలిపి పేట్రియాటిజం మీద తీస్తే గొప్పగా తీసిన సినిమాలు వచ్చినాయి, స్పిరిచువల్ గా గొప్ప సినిమాలు వచ్చినాయి. కానీ ఈ రెండింటిని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసినటువంటి ఒక సినిమా ఈ స్థాయిలో రావటం అనేటువంటిది ఈ సినిమాకు ఉన్నటువంటి ప్రత్యేకత, అది అద్భుతం. బాలయ్య బోయపాటి 4th కాంబినేషన్ మంచి స్కోర్ కొట్టారు. అతని కోసం ఇతని కోసం అతను పుట్టినట్టుగా ఉందేమో తప్పితే చివరి ఇదిలో బాలయ్య 60s ఆఫ్టర్ 60s సీనియర్ హీరోస్ లో ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ దొరకటం, ఆ క్యారెక్టర్ డిజైన్ చేయగలిగినటువంటి వాడు ఒక బోయపాటే కావటం ఒక రేర్ కాంబినేషన్, మళ్ళీ అన్సీన్ కాంబినేషన్, అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్. ఓవరాల్ గా సినిమా మొత్తంలో అఖండ ఫస్ట్ పార్ట్ తో గానీ సెకండ్ పార్ట్ తో గానీ కథ పరంగా కొన్ని ఎక్స్టెన్షన్స్ మినహా ఇదేదో రిజంబ్లెన్స్ లాగో ఏదో రిపీటెన్స్ లాగో ఏం అనిపించలేదు. అంటే నెక్స్ట్ మరి 3ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు పక్కాగా? అయితే చేయొచ్చు, డెఫినెట్ గా వాళ్ళు చేశారు కదా. కానీ ఇట్ టేక్స్ ఒక 2 ఏళ్ళు తీసుకుంటారు, మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. ఈయన షెడ్యూల్, ఈయన ఆల్రెడీ 1 మూవీ ఏదో ఉన్నట్టు అక్కడ వరకు అయిన తర్వాత కదా మళ్ళీ చాలా ఉన్నాయి. సో ఈ పవర్ ప్యాక్డ్ ప్రెజెంటేషన్ చూసినాక BB5 మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. BB5 వీళ్ళిద్దరు మళ్ళీ అఖండ 3తో మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. డెఫినెట్ గా అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించండి. ఇది బాలయ్య బోయపాటి మళ్ళీ దుమ్ము రేపారు ఈ సినిమాలో. పార్ట్ 1తో చూస్తే ఈ సినిమా వేరే లెవెల్లో ఉంది, పాన్ ఇండియా లెవెల్లో ఆకట్టుకుంటుంది. అలానే కాంబినేషన్స్ కూడా అద్భుతంగా సెట్ చేశారు. ఇక BB5 అఖండ 3 ఖచ్చితంగా ఉంటుందని చెప్పని ప్రభు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన హింట్ కూడా సినిమాలో లాస్ట్లో ఇచ్చారు. కాబట్టి చివరి వరకు టైటిల్స్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.